మాట్లాడాము. సో, మూడో రోజు సంబంధాల్లో సామరస్యత అంటే ఏంటి? ఎలాంటి అవగాహనతో మన సంబంధాల్లో సామరస్యతతో జీవించవచ్చు? ఈ హార్మనీతో ఉండొచ్చు అనేది స్టార్ట్ చేశాం నిన్న. సంబంధాల్లో భావాలున్నాయి. ఇద్దరి మధ్య ఈ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫీలింగ్స్‌ని అర్థం జేసుకోవాలి. ఎప్పుడైతే నాలో సరైన అవగాహన ఉంటుందో, అప్పుడు నాలో ఈ భావాన్ని నేను స్థిరంగా ఉంచుకోగలుగుతాను. కాసేపుండి, కాసేపు వెళ్ళిపోవటం కాకుండా, స్థిరంగా ఆ భావంతో ఉండగలుగుతాను. ఆ భావం నాలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఏదైనా మన దగ్గర ఉన్నదే ఇవ్వగలం గదండీ వేరే వాళ్ళకి. సో, ఆ భావం మనలో ఉండటము, ఆ ఉన్న భావాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవటం ద్వారా, ఈ ఉభయ తృప్తి అనేది కలగటానికి అవకాశం ఉంది. ఇప్పుడేం చేస్తున్నామంటే, ఈ భావాన్ని మనలో పెంచుకోకుండా, ఎదుటి వాళ్ళకి ఆ భావం ఇవ్వాలని కానీ, ఎదుటి వాళ్ళ నుంచి ఆ భావం రావట్లేదని కానీ, కంప్లెయింట్ చేస్తూ ఉండిపోతున్నాం సంబంధాల్లో. కానీ మన చేతుల్లో ఉందేంటి? ఈ భావాన్ని మనలో డెవలప్ చేసుకోవటం, ఆ భావాన్ని వ్యక్తపరచటం. సో, ఇది నిన్న స్టార్ట్ చేసింది. విశ్వాసము అనే భావాన్ని డీటెయిల్‌గా డిస్కస్ చేశాము. విచ్ ఇస్ ద ఫౌండేషనల్ వాల్యూ అని అన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అసలు మన ఫ్యామిలీస్‌లో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరందరూ చెప్పిన ఎగ్జాంపులే ఇంకా ఎగ్జాంపుల్. సో, ఒక అమ్మాయి ఒక కాఫీ కప్ తీసుకొని నడుస్తుంది. కాఫీ కప్పు, ఆయిలో ఏదో ఒకటి. ఒక అబ్బాయి వచ్చి అమ్మాయికి తగిలాడు. ఆ చేతిలో ఉన్నదంతా కింద పడిపోయింది. వెంటనే అమ్మాయి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తది? ఇప్పుడు మీరే ఉన్నారు. మీ చేతిలో ఆ ఉన్న వాల్యుబుల్ వస్తువు కింద పోయింది. సో, మీరెలాంటి మా నోట్లో నుంచి ఏమొస్తది వెంటనే? అన్‌మ్యూట్ చేసి చెప్పండి. అంటే పొరపాటుగా జారింది అనుకుంటా. వెరీ గుడ్. కళ్ళు మీరు కళ్ళు కనపట్లేదా? ఆ! సో, ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు. సో, మీరు సాధారణంగా ఇదే జరుగుతుంది మీతో ఏమవుతుంది? నో హానెస్ట్‌గా చెప్పండి. మనకి ఎలాంటి మాట వస్తది నోట్లో నుంచి? అంతే అండి. వెంటనే కళ్ళు కనిపించట్లేదా అంటాం. హ్మ్. మనసులో ఎలాంటి ఫీలింగ్ వస్తది? వీడు కావాలనే తగిలాడు. కావాలనే తగిలాడు. బట్ ఫీలింగ్ ఆ మనిషి పట్ల ఫీలింగ్. కోపం అండి. ఆ! కోపం. కోపము. ఓకే. సో, ఆ అమ్మాయి గూడా అదే అంది. సో, విత్ ఆ కోపము, ఆ ఫ్రస్ట్రేషన్‌తో "నీ కళ్ళు కనిపించట్లేదా? ఆర్ యూ బ్లైండ్?" అందరూ రిలేట్ చేసుకోగలిగిందే గదా! ఇది. వెరీ గుడ్. సో, అయితే మూడో కేస్‌లో ఆ అబ్బాయి వెనక్కి తిరిగి, "అవును మేడం, నాకు కళ్ళు కనిపించవు. నేను బ్లైండ్ పర్సన్‌ని" అని అన్నాడు. సో, సేమ్ ఇదే సిట్యుయేషన్ మీతో కూడా జరిగిందనుకో. సో, ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? మీరు ఎలాంటి రెస్పాండ్ అవుతారు? సారీ చెప్తా అండి. సారీ చెప్తాం. ఓకే. ఇది మరి ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. ఫస్ట్ ఏం మీ చేశారంటే తెలియక తొందరపడ్డారు మరి. ఓకే. అహా! మరెవరు ఇప్పుడు అన్ నష్టం ఎవరికి జరిగింది? చేతిలో వస్తువు ఎవరిది పోయింది? అన్నదే. ఆ అమ్మాయిది పోయింది. సో, మరి ఆ అమ్మాయి సారీ చెప్పటం ఏంటి? అంటే నష్టము కప్పు గురించి కాదు సార్. అనవసరంగా మాట అనేసింది కదా! దానికి సారీ చెప్పొచ్చు. ఓకే. అంటే ఈ ఒక్క సెకన్‌లో ఏం జరిగింది? ఒక సెకండ్ ముందేమో ఈ కోపము, యాంగ్రీ అది. ఒక్క సెకన్‌లో ఈ భావం మారిపోయింది. అండ్ ఆ అమ్మాయి సారీ చెప్తుంది. ఒక సెకన్ ముందు భావం వేరు, ఆ రియాక్షన్ వేరు. ఏమైంది? ఈ ఒక్క సెకన్‌లో?
అవగాహన. ఓకే. అవతల వైపు నుంచి సిచ్యువేషన్ అనేది అర్థమైంది సార్ మనకి. అంటే ఇంతసేపేమో మన సైడ్ నుంచి ఊహించుకున్న దాన్నే మనం ప్రెజెంట్ చేసాము. వన్స్ తను చెప్పేసరికి అవతల వైపు నుంచి చూడటం అనేది అర్థమైంది. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లు చూస్తామో మన మనసులో భావం అనేది సద్భావం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లు కాకుండా మన మాన్యతలు, మన కండిషనింగ్‌తో, మన అపోహలతో చూస్తామో, మన అలవాట్లతో మనలో ఆ నకారాత్మక భావం, ఆ ఉపయోగపడని భావం అనేది వస్తుంది. అండ్ వ్యవహారం గూడా రియాక్టివ్‌గా ఉంటుంది. సంబంధాన్ని ఆ క్రాక్, ఆ గ్యాప్ వచ్చే వ్యవహారం చేస్తుంటామనమాట. ఆ దూరం పెరిగే వ్యవహారం. అదే విధంగా ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతామో, ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోగలుగుతామో, మన మనసులో ఎదుటి మనిషి పట్ల ఆ సద్భావము అనేది కలగటము అండ్ ఈ రెస్పాన్స్ అనేది, ఈ సకారాత్మక వ్యవహారం చేసే అవకాశం ఉంది. సో, నిన్న ఎలాంటి మూల్యాంకనం ద్వారా మన మనసులో ఈ విశ్వాసం అనే భావాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ రెస్పాన్స్ అనేది ఎలా చేయొచ్చు అనేది నిన్న మాట్లాడామనమాట. సో, నిన్న మే 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 విశ్వాసం అనే భావం గురించి నిన్న డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. మీ అందరిని 4 క్వెషన్‌లు అడిగాను. తర్వాత అందరూ కూడా ఈ నాలుగో క్వెషన్‌కి డౌట్ అని చెప్పారు ఎక్కువ మంది. మరలా 4 క్వెషన్‌లు అడిగినప్పుడు అందరూ కూడా నో అన్నారు. అంటే ఏంటి? సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది. ఉద్దేశ్యం వల్ల కాదు అనేది క్లియర్‌గా కనిపించిందా? అట్‌లీస్ట్ ఆ 20 మంది, ఆ 30 మంది మీరు రోజు ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళతో. మన జీవితంలో 95% అండి ఆ 20 మంది, 30 మందితోనే ఉంటది. ఇంట్లో గాని, చుట్టాల్లో గాని, ఆఫీస్‌లో గాని. అట్‌లీస్ట్ వాళ్ళలో ఈ వాస్తవాన్ని చూడగలుగుతున్నానా? ఎప్పుడైతే చూస్తామో అండి, అప్పుడు నన్ను నేనెలా చూసుకుంటున్నానో, ఎదుటి వాళ్ళని కూడా అదే విధంగా చూసే కాంపిటెన్స్ ఒస్తది మనకి. ఈ డిఫరెన్స్ ఉండదు. సో, ఈ కన్‌ఫ్యూజన్ వల్ల మనము రియాక్ట్ అవుతున్నాము. మనలో ఈ నకారాత్మక భావాలనేది ఉంటున్నాయి అనేది నిన్న మాట్లాడుకున్నాం. దీనివల్ల మన మనశ్శాంతి కోల్పోతున్నాము. మన హ్యాపీనెస్ కోల్పోతున్నాము. సంబంధాల్లో గ్యాప్ పెరుగుతుంది రోజు రోజుకి. సో, మిమ్మల్ని అడిగిన ప్రశ్నేంటంటే, ఎవరితో అన్నా, మీ ఇంట్లో వాళ్ళతో, మీ ఆఫీస్ వాళ్ళతో, ఎవరితో అయినా మీకు ఇష్యూ ఉంటే, ఒక సంబంధాల్లో గ్యాప్ ఉంటే, అది మీ మనసులో బాధ కలిగిస్తుంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న ఇది. నేను వాళ్ళ ఉద్దేశ్యం మీద అనుమానిస్తున్నానా? ఎప్పుడైతే సామర్థ్యం చూస్తామో, ఆ తప్పు అనేది సామర్థ్య లోపం వల్ల జరుగుతుంది. ఉద్ ఉద్దేశ లోపం వల్ల కాదు అనేది క్లారిటీ వస్తది. ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఇందాక మీరు షేర్ చేసినట్టు, నాకు అండర్‌స్టాండింగ్ లేకపోయుండొచ్చు, నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయుండొచ్చు, లేదా అవతల మనిషికి అర్థం చేసుకోవడం కష్టమై ఉండొచ్చు. ఈ వాస్తవాన్ని చూస్తాం. కుదిరితే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. కుదరలేదు. ప్రాబ్లమ్ బయటుంది. నాలో లేదు. ఆ బాధ్యత అనేది మనలో ఉంటుందనమాట. ఆ ఫీలింగ్, ఆ రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్‌తో వ్యవహరిస్తాం. సో, నిన్న మిమ్మల్ని అడిగిందేంటంటే, ఆ 4 సంబంధాల్లో ఏ బాక్స్‌లో ఉన్నారు? కుడివైపు ఉన్నారా? ఎడమ వైపు ఉన్నారా? సో, మీకు ఎదుటి వాళ్ళ యోగ్యతని, పాత్రతని ఎ చూసే సామర్థ్యం మనలో పెరిగినప్పుడు
మనం ఏం చేయాలి అనేది ఈజీగా మనం ఆలోచించగలుగుతాం. ఎప్పుడైతే మనలో ఈ సామర్థ్యం అనేది డెవలప్ అవ్వలేదో, అప్పుడు ఎంత సార్లు మంచిగా అనుకున్నా, మంచిగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు మనందరిలో కూడా ఎవ్వరు కూడా సంబంధంలో గొడవ పెట్టుకోవాలి, ఇష్యూ కావాలని మొదలుపెట్టాం. అందరం కూడా ఉదయాన్నే లేచినప్పుడు ఇవాళ ప్రశాంతంగా ఉండాలి ఇల్లు, మన వాళ్ళతో చక్కగా ఉండాలనే మొదలుపెడతాం. బట్ మన కండిషనింగ్ వల్ల మారిపోతుందనమాట. సో, ఇది విశ్వాసం అనే భావం అండి. దీని గురించి నిన్న ఎక్కువ సమయం మాట్లాడుకున్నాం. ఇది ఫౌండేషనల్ అండి. ఇది సెటిల్ అయిన తర్వాతే ఏ భావమైనా నిలబడుతుంది వేరే భావం. అందుకనే ఇంత సమయం స్పెండ్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏమన్నా క్వెషన్స్ గానీ నిన్న మీరు హోంవర్క్ చేస్తున్నప్పుడు గానీ, నిన్న ఆలోచిస్తున్నప్పుడు గానీ ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ, ఇంకొంచెం ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇది అర్థం కాలేదన్న విషయం కానీ? మన కండిషన్ బావుంది. ఓకే. కానీ ఎదుటి వాళ్ళ కండిషన్ బాలేనప్పుడు మనం దాన్ని ఎలా బ్యాలెన్స్ వాళ్ళ సామర్థ్యాన్ని ఎలా దాన్ని ఎంతసేపని అట్లా ఈరోజు అయిపోయింది. మళ్ళీ రేపు ఉంటది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో, అసలు ముందు ఆ సంబంధం కావాలా? వద్దా అండి? కావాలి. ముందు అది ఫిక్స్ చేయండి. అది ఫిక్స్ అవ్వకుండా సంబంధంలో లక్ష్యం అనేది ఫిక్స్ అవ్వకుండా సొల్యూషన్ రాదండి. ఆ మనిషికి తెలియట్లేదు. కానీ ఆ సంబంధం కావాలి. ఆ సంబంధంలో తప్పు జరుగుతుంది. ఇప్పుడు మన రోల్ ఏంటి? నాకు రైట్ ఏంటో తెలుసు. అవతల వ్యక్తి తెలియట్లేదని కూడా తెలుస్తుంది మనకి. సో, మన రోల్ ఏంటి అప్పుడు? హ్మ్. మీరు మ్యూట్‌లో ఉన్నారు చాలా. అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం వీలైనంత చెప్పటానికి ట్రై చేయాలి. వాళ్ళు వింటలేదు. వాళ్ళు వినట్లేదు అంటే మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాము. సో, ఏం చేయాలి? అదే సార్ నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని. సో, ఒకటి వదిలేయటం. లేదు వదలలేము. ఆ సంబంధం ఇంపార్టెంట్ కావాలి. రెండోది మన సామర్థ్యం పెంచుకోవటం. లేదు సామర్థ్యం ఉన్న వాళ్ళ సపోర్ట్ తీసుకోవటం. అంటే థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోవాలి ఇక్కడ. మ అంటే అంతే. మీ గోల్ ఏంటి? బేసిక్. ఇప్పుడు అదే అదే. ఇవన్నీ మన గోల్ ఫిక్స్ అయినప్పుడు ఏం చేయాలనేది చాలా వెరైటీ ఉంటదండి. ఫస్ట్ మీ అవును. గోల్ ఏంటి? ఉమ్. ఆ సంబంధంలో మీ లక్ష్యం ఏంటి? ఆ మనిషిలో అవగాహన పెరగాలి. మీ ఇద్దరి ఉమ్. మధ్య సరైన భావం ఉండాలి. ఇదేనా గోల్? అవును. ఫస్ట్ అవును. ఇది ఫిక్స్ చేయండి మేడం. ఇది ఫిక్స్ చేస్తే ఏం చేయాలి అనేది చాలా ఐడియాస్ వస్తాయి మనకి. అవును. ముందు అవును. మర్చిపోతున్న ఇదన్నమాట. సార్ ఒక చిన్న డౌట్ అండి. హ్మ్. ఈ అర్థం చేసుకోవడానికి కాంప్రమైజ్ కాంప్రమైజ్ మై సెల్ఫ్ అంటాం కదండీ! ఈ 2 ఒకటేనా? లేకపోతే ఏదైనా డిఫరెన్షియేషన్ ఉందా? లోపల బాయిల్ అయిపోతూ ఉంటాం గదా! బయటేం అంటలేదు. ఆ! కానీ లోపల బాయిల్ అవుతున్నామా లేదా? ఎస్ అదే అవుతున్నాను. సార్ జరిగేది. ఆ! మరి అది సస్టైన్ కాదు గదా! ఇప్పుడు మీరు హ్యాపీగా లేరు. కుటుంబాన్ని హ్యాపీగా ఉంచగలమా? అది సస్టైనబులేనా? కాదండి. లేనిది ఇవ్వలేమండి. అది భ్రమ.
మనం ఏదో ఒక రూపంలో సమస్యను క్రియేట్ చేస్తాం కుటుంబంలో. మనం అనుకుంటాం అన్నమాట. సో, అదేదో మూవీలో ఒక సీన్ ఉంది కదండీ! సో, మా మా వాళ్ళొస్తున్నారు. నువ్వు చాలా ప్రేమగా మాట్లాడు. నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీకో చీర కొనిపెడతాను అని చెప్పి ఆయన ఒక 3 చీరలు కొనుక్కొస్తారు. సో, 3 సార్లు ఆయన తిడతారనమాట. సో, 1, 2, 3 ఆ 3 చీరలు అయిపోతాయి. నాలుగోసారి తిట్టంగాల్నే ఆమె ఇంకా అదేదో 'కోవేశ్వర్ల' అనుకుంటా ఆ మూవీ. సో, దెన్ అగైన్ షీ కమ్ అండ్ బీట్ హిమ్. సో, ఇప్పుడు ఇలా అంటే జస్ట్ అనాలజీ చెప్తున్నాను. ఇలా ఎన్నాళ్ళు? సో, మనకి సంబంధంలో ఆ వాస్తవం అర్థమయ్యే కొద్దీ మనలో భావం అనేది పెరుగుతదండి. భావం ఉన్నప్పుడు ఓపికొస్తది. ఇప్పుడేమవుతుందంటే ఎదుటి వాళ్ళు మారితే నేను హ్యాపీగుంటాననుకుంటున్నాం. అలా అసల డిజైన్‌లోనే లేదండి. ఇవాళ ఒక విషయం నచ్చట్లేదు అది మారిపోయింది. రేపు ఇంకొక 2 విషయాలు కనిపిస్తాయి నచ్చనివి. అంటే మార్పనేది మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలా సార్? మీ చేతుల్లో ఏదుంది? మన మార్పేది. అంతే. ఓకే అండి. థాంక్ యూ. గాట్ ఇట్. సో, నేను నా నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. జనరల్‌గా వర్క్‌షాప్‌లో చెబుతూ ఉంటానిది. సో, హ్మ్. నేను ఈ ఈ స్పేస్‌లో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో, ఇదే క్రమంలో ఈ యోగా టీచర్ ట్రైనింగ్ అని, ఫుడ్ గురించి ఇలా కొన్ని కోర్సెస్ చేశా అనమాట. సో, నాకు ఉన్న ఒక అజంప్షన్ అంటే నాకు ఇంట్లో ఏది రైటు, ఏది రాంగ్ అనేది తెలుసు. సో, ఆబ్వియస్‌గా ఇంట్లో వాళ్ళకి తెలీదని అనుకుంటాం గదా! సో, నేను వెజిటేరియను. మా వైఫ్ నాన్ వెజిటేరియన్. సో, ఇప్పుడు ఇంట్లో ఏదొండాలి? సో, మాకు మా బాబు పుట్టాడు. కొన్ని సంవత్సరాలు. సో, ఇప్పుడు వాడికేం పెట్టాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో, సాధారణంగా ఇంట్లో మీరు అంగీకరిస్తారు గాబట్టి ఓకే. తనకిష్టమైనది కూడా తినాలి గదా! మరి. అహా! ది మీకోసమని కరెక్ట్ అహా! కాదు. ఇప్పుడేమవుతుంది అంటే, సో, ఇప్పుడు నా విషయంలో జరిగిందేంటంటే, నాకు రైట్ ఏంటో తెలుసు. నీకు రైట్ ఏంటో తెలీదు అని అవతల వాళ్ళకి రోజు ఈ లెక్చర్ చెప్పటం. చూడు అవతల వాళ్ళు ఎప్పుడైనా సిక్ అయినప్పుడు చూడు ఇలా జంతువులు తింటే మసాలాలు పెట్టుకొని ఇలా సిక్ అవుతారు మనుషులు. ఇలా రోగాలొస్తాయి అని లెక్చర్ చెప్పటం. స్లోగా ఏమైందంటే అవతల వాళ్ళకి నచ్చేది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ ప్రియాన్ని మనం అటాక్ చేసి వాళ్ళకి మంచేదో చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడేమవుతుంది స్లోగా నీ మంచి కోరుకుంటున్నాను అని వాళ్ళతోనే గొడవ పడుతున్నాం రోజు. సో, ఇలా కొన్ని రోజులు జరుగుతుంది. మరి దాని అర్థం ఏంటి? నేను ఎవరైతే ఆరోగ్యకరమైన ఫుడ్ తింటున్నానో, నేనెప్పుడూ ఆరోగ్యంగానే ఉండాలిగా. నేను సిక్ అవ్వకూడదు కదా! సో, వన్ డే నేను సిక్ అయ్యాను. నాకు ఆరోగ్యం అదే జ్వరం రావటం ఇలా జరిగింది. సో, వెంటనే అటునుంచి డైలాగొచ్చింది. ఆకులు, అలములు తింటే ఇలానే అవుతది అని. ఇలా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ లాగా బయటికి అందరూ బానే ఉంటున్నాం. కానీ ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ అనేది నడుస్తూ ఉందన్నమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైందంటే ఒకే ఇంట్లో ఉంటున్నాము. 2 మనసుల మధ్య దూరం ఎంత పెరిగిందంటే ఒకళ్ళు చెప్పేది ఇంకోళ్ళకి వినపట్లేదు. ఒక మనిషి అరుస్తున్నారు. కానీ అవతల మనిషి ఎప్పుడో క్లోజ్ అయిపోయాడు. ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? నీ మంచి కోరుకుంటున్నావని ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలీదు, నాకు తెలుసు. నువ్వు తక్కువ, నేనెక్కువ. ఎప్పుడైతే ఇలాంటి ఈ డిఫరెన్సెస్ అనేది హైలైట్ చేసి సంబంధాన్ని బ్యాక్ డోర్‌లో పెట్టేసామో, అప్పుడు ఏం చేసినా సొల్యూషన్ రాదండి. సేమ్ నా విషయంలో కూడా అదే జరిగింది.
మరి ఇప్పుడు మేము ఇలాంటి వర్క్షాపులు ఇవి తీసుకుంటున్నాం కదా! ఎప్పుడోసారి మాకు గూడా రిఫ్లెక్షన్ అవుద్ది కదా! సో, ఫస్ట్ ఈ క్వెషన్ నన్ను నేను అడిగాను అన్నమాట. అసలు ఎందుకు వినాలి అవతల వాళ్ళు మనం చెప్పేది అని. సో, నేను కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాను. ఎందుకు వినాలి అవతల వాళ్ళు? మనం చెప్పేది అవతల వాళ్ళు ఎందుకు వినాలి? ఫ్యామిలీలో గాని, ఆఫీస్‌లో గాని. వినాలంటే మనం ఏంటంటే నాకే తెలిసిన అహం ఉంటది కదా! ఎందుకు వినాలండి? ఇప్పుడు మీరు ఒకళ్ళకి చెప్తున్నారు మీ వాళ్ళకి. ఎందుకు వినాలి అవతల వాళ్ళు మిమ్మల్ని? మీరు చెప్పేది. మంచిని పాస్ ఆన్ చేస్తాం కదండి. ఒక మంచి విషయం తెలియని విషయం అయితే వాళ్ళకి తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అందుకు వినాలి అనుకుంటాం. అని ఎవరనుకోవాలి? నేను అనుకుంటున్నాను. వాళ్ళు అనుకోవాలని చెప్తున్నాను. ఎప్పుడు వింటారు? ఇప్పుడు నేనున్నాను. మనిద్దరం ఉన్నామండి. యెస్ సార్. నేనెప్పుడు వింటాను మీరు చెప్పేది? అంటే ఇప్పుడు మీకు ఏదైనా తెలియంది నేను చెప్పినప్పుడు మేబీ వినటానికి ఇష్టపడొచ్చు సార్. ఆ! సో, ఫస్ట్ ఒక కండిషన్ ఏంటంటే, నాకు తెలీదు, మీకు తెలుసు అని అనుకోవాలి నేను. అవునా? అవునండి. హ్మ్. కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే దానికన్నా, మీరు నా మంచి కోసమే చెప్తున్నారని నేను అనుకోవాలి. హ్మ్. మీరు నా బాగు కోరుకుంటున్నారు, నా మంచి కోసం చెప్తున్నారని అనుకోవాలి. కానీ ఇప్పుడు మన బిహేవియర్ ఎలా ఉందంటే, ఇది మాత్రం కమ్యూనికేట్ అవ్వట్లేదు. మన పనుల వల్ల, మన మాటల వల్ల. అంటే చెప్పే విధంలో ఏమైనా రూడ్‌గా చెప్తామా? ఆబ్వియస్‌లీ అది చెప్పే విధానం గావచ్చు, లేదు ఆ చెప్పెత్తున సందర్భం గావచ్చు. దాంతో ఏమవుతుందంటే, అవతల వ్యక్తి మనసులో నువ్వు నా వెల్ విషర్ కాదు అనేది నాటుకుపోతుంది. సో, ఇంట్లో ఇప్పుడు పిల్లలకి, పేరెంట్స్‌కి మధ్య జరుగుతుంది కూడా ఇదే. లేదు ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతుంది, అక్కా చెల్లెల మధ్య జరుగుతుంది ఇదే. యూ ఆర్ కరెక్టింగ్ మీ బిఫోర్ కనెక్టింగ్ విత్ మీ. కనెక్ట్ అవ్వకుండా కరెక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. డిజైన్ అలా లేదండి. నేనెప్పుడు వింటానంటే, నువ్వు నా వెల్ విషర్ అని నేను నిర్విరోధపూర్వకంగా ఎటువంటి అపోజిషన్ ఫీలింగ్ లేకుండా నీ పట్ల నేను స్వీకరించినప్పుడు, ఈ మనిషి నా మంచే కోరుకుంటున్నాడు అని. ఇది ఎస్టాబ్లిష్ అవ్వకుండా సంబంధంలో ఎంత ప్రయత్నించినా అది నీళ్ల పాలంటారు గదా! అంటే గంగ పాలంటారు. అంటే కింద పు పు అది అది అంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మీరు మిమ్మల్ని అడగండి. మీరు మాట్లాడే మాటలు, ఆ మనిషితో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధానం ఏం కమ్యూనికేట్ చేస్తున్నాయి? నేను నీ మంచి కోరుకుంటున్నాను. నేను నీ వెల్ విషర్ అన్‌కండిషనల్‌గా. ఇది కమ్యూనికేట్ చేస్తున్నాయా? లేదు నువ్వు తక్కువ, నేనెక్కువ. నీకేం తెలీదు, నాకన్నీ తెలుసు. నీ వల్లే అన్ని తప్పులు జరుగుతాయి. నేనెప్పుడు మంచి పనులే జేస్తాను. ఇవి కమ్యూనికేట్ అవుతున్నాయా? ఎప్పుడైతే ఇలా కమ్యూనికేట్ అవుతుందో, మనం అనుకుంటున్నాం నేను చెప్తున్నానని. అవతల వాళ్ళు ఎప్పుడో క్లోజ్ చేసేసారు వాళ్ళ డోర్‌ని. మనకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇన్ని సార్లు చెప్పినా అర్థం కాదా? లేదండి. ఎన్ని సార్లు మనం అనుకుంటున్నాం చెప్తున్నామని. అవతల వాళ్ళు ఎప్పుడో వినటం ఆపేశారు. సో, అది స్వర్ణలత గారు. నా విషయంలో కూడా జరిగిందది. సో, అదే సార్. ఎప్పుడు ఇద్దరి వైపు డోర్లు మూసుకుపోయాయి మీరన్నట్టు. ఆ! ఆబ్వియస్‌లీ. ఇప్పుడు అవతల వాళ్ళు రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి మనం ఒక సమాజంలో స్టోరీ అల్లుకుంటాం గదా! చెప్పి ప్రయోజనం సమాజంలో లేదే జరుగుతుంది ఇదే ఇవాళ. హ్మ్. సో, నేను గమనించింది ఇది. ఇప్పుడెలా ఆ ఇద్దరు అదే ప్రేమ, బాండింగ్ అంతా
ఉందనుకుంటాం. అలాగనే పెళ్లిళ్ళు చేస్తాము. అంతా బానే ఉంది. ఓకే బయటికి. కానీ ఆ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ని ఎలా ఇచ్చేయగలం? అదే ఇప్పుడు ఇద్దరు నేను కరెక్ట్, నేను కరెక్ట్. మరి ఎలా? అదే చేస్తాం. చేస్తుంది. సో జీవన విద్యలో ప్రపోజల్ ఏంటంటే అండి, ఎవరు కరెక్ట్ అనేది ఇంపార్టెంటా, సంబంధం ఇంపార్టెంటా? సో మనకి ఈ కొన్ని వాస్తవాలు కనిపించవండి. సో మనం ఈ భ్రమలో బతుకుతున్నప్పుడు ఈ వాస్తవాలు కొన్ని కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాస్తవం చూడండి. ఇప్పుడు మీరు మీ పిల్లల కోసం ఎఫర్ట్ పెడతారు కదా! పని చేస్తారు కదా! పని చెయ్యాలి కాబట్టి సంబంధం ఉందా? సంబంధం ఉంది కాబట్టి పని చేస్తున్నామా? సంబంధం ఉంది కాబట్టే పని చేస్తాం. కదా! సో మామూలుగా బయటికెళ్ళి చేసేది సేవ అంటారు. ఎవరికైనా హెల్ప్ చేస్తూనే చేస్తాం. మన ఇంట్లో చేసుకునేది మన పిల్లలతో ఈవెన్ సేవ్ అయినా సరే ఎందుకు చేస్తున్నాం? అది మన అనుకొని చేస్తాం దానికి. ఆ! ఫస్ట్ ఈ మన అని అనుకోవటం, నా సంబంధకుడు అని అనుకోవటం, ఇక్కడ ఫస్ట్ మిస్ అవుతున్నామండి. ఈ సంబంధాన్ని గుర్తించలేకపోతున్నాం. నాకు ఆ మనిషితో సంబంధం ఉంది అనేది కూర్చోవట్లేదు మనకి. అవతల వాళ్ళు మంచి పనులు నేను అనుకున్నది పని చేసినప్పుడు చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం. నాకు నచ్చని పని, నేను చెప్పిన పని చేయనప్పుడు, నాకు నచ్చని పని చేసినప్పుడు రియాక్ట్ అయిపోతున్నాం. ఈ మూడ్ స్వింగ్స్, ఈ మాటలు అనుకోవటము, ఈ స్టోరీస్ చూడండి ఏం చేస్తున్నాం? ఆ మనిషితో ఇష్యూ ఉన్నప్పుడు ఆ మనిషితో తప్ప అందరితో మాట్లాడతాం. సొల్యూషన్ ఎక్కడుంది? సరే నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. హ్మ్. నేనంటే తెలిసి కూడా కాదు. జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా అంతే. హ్మ్. ఈ విషయమని కాదు. మామూలుగా జనరల్‌గా బయట నేను చూస్తున్న విషయం మీకు చెప్తున్నా. హ్మ్. మీరు చెప్పినట్టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా డోర్‌లేసేస్తే పిల్లలేంటి? అదేనండి. ఇప్పుడు బాధ్యత మీరు పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా? నేను గమనించినంత వరకి. మీ లైఫ్‌లో చెప్పండి. జనరల్‌గా వద్దు. మీ లైఫ్‌లో ఎనీథింగ్ మీరు ఫేస్ చేస్తుంది చెప్పండి. దానివల్ల మీకు అందరికీ హెల్ప్ అవుతది. ఇప్పుడు అది ఎట్లా ఉంటదంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిలేక ఇప్పుడు తింటారు, నిద్రపోతారు, తెచ్చుకుంటారు, కుయమనుకుంటారు. ఇంతేనా లైఫ్ అంటే. సో ఆ పిల్లలు ఎటెళ్తారు? ఎటువైపు వెళ్తారు? అది నాకు కావాల్సింది. అదేనండి. ఇప్పుడు మనకి భావం అనేది ఫ్లో అవ్వట్లేదన్నమాట. ఓకే. వస్తువులు ఫ్లో అవుతున్నాయి. యెస్. మొదటి 2 రోజులు హరిగారు చెప్పిన డిస్కషన్ అదనమాట. అది చెప్పినాక ఇక్కడికెందుకొచ్చామంటే ఫస్ట్ అది సెటిల్ అవ్వాలి. ఇప్పుడున్న భ్రమ ఏంటంటే వస్తువుతో సుఖం వస్తదనుకుంటున్నాం. వస్తువిచ్చి సంబంధాన్ని పెంచుకోవాలి అనుకుంటున్నాం. దానికోసమే నిరంతరం శ్రమ పడుతున్నాము. దాన్ని సెక్యూర్ చేస్తున్నాం. కానీ భావం అనేది, జ్ఞానం అనేది ఈ 2 వస్తువు ఎంత ఇంపార్టెంటో ఇవి 2 కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఇన్ రియాలిటీ మోర్ ఇంపార్టెంట్ అనేది మనం గుర్తించలేకపోతున్నాం. దానివల్ల ప్రస్తుతం ఇవన్నీ అండి. అంటే సార్ అలా మాట్లాడొచ్చండి? చెప్పండి మేడం. ఇప్పుడు భార్యాభర్తలున్నారు. అంటే చాలా ఇయర్స్ అయింది. అట్లా ఇప్పుడు భర్తలో అతను డ్రింకింగు, కార్డ్సు ఇవి అలవాటు. హ్మ్. అంటే అతనిలో మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఓకే. అతనికి గూడా ఏంటి మంచిగా మారాలి, అవి చేయకూడదు, బాగా చూసుకోవాలననే ఉంటుంది. హ్మ్. కానీ ఆ టైం అయ్యేసరికి ప్రతిరోజు అక్కడికి వెళ్ళిపోతేనే గాని అతనికి తృప్తి ఉండదు. ఇంక ఎన్ని సార్లు ఏ విధంగా చెప్పినా వెళ్ళిపోతూనే ఉన్నారు. హ్మ్. అప్పుడు అందులో భార్య అట్లా అంటే సామర్థ్యం పెంచుకొని అట్లా అలా చూస్తూ ఉండడమేనా?
అంటే ఇట్లా సామర్థ్యం పెంచుకుని ఓకే. హ్యాపీగా ఉండాలి. అతను అంతే అనుకున్నా సరే దుఃఖం వస్తూనే ఉంటుంది. హ్యాపీగా ఉండలేకపోతుంది. హ్మ్. కానీ అటువైపు మనిషిలో మార్పు రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? అదే ఇప్పుడు అవతల మనిషిలో మార్పు రావటం అనేది ఎవరి చేతుల్లో ఉంది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కదా? అంటే అవతల వైపు వ్యక్తిలోనే ఉంటుంది. మనం ఏం చేయలేకపోతున్నాం ఇంకా. హా! సో, ఫస్ట్ ఈ రియాలిటీని గుర్తించాలి. హ్మ్. రెండోది ఆ మనిషి నుంచి ఏ పనైతే ఆ మనిషి చేయలేకపోతున్నాడో, దానినే మరలా మరలా ఆశించటం అనేది మనం చేస్తున్న తప్పు. అవును. మన మనసులో బాధ ఎప్పుడొస్తది అంటే, అవతల వాళ్ళు చేయలేనిది ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాం అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అవును. అండ్ అది చేయట్లేదని బాధపడుతున్నాం. అండ్ కంప్లెయింట్ హ్మ్. చేస్తున్నాం. ప్రస్తుతం ఆ రియాలిటీ అదే గదా! ఫస్ట్ లెట్స్ యాక్సెప్ట్ దట్. అంటే రియాలిటీ అదే అండి. హ్మ్. కానీ వదిలేయలేం గదా! ఇప్పుడు చిన్న పిల్లలు వదిలేయలేం. ఆ! అంటే ఫస్ట్ దగ్గర వదిలేయలేం. బాధ్యత ఉంది హ్మ్. గదా! ఆ! సో, ఎప్పుడు ఏమన్నా చేయగలం? ఎప్పుడు మన మైండ్ ఏం చేయాలని ఆలోచిస్తది? మనం లోపల రియాక్ట్ అవుతూ బాధపడుతూ ఉన్నప్పుడా? మనం లోపల కామ్‌గా ఉన్నప్పుడా? మనం కామ్‌గా ఉన్నప్పుడే అండి. అప్పుడైనా మన మైండ్ ఆలోచించేది ఇప్పుడు ఏం చేయాలి అనేది? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనేది? అవునండి. ఈ జీవన విద్య చెప్తుందంతా అదేనండి. హ్మ్. ఎలాంటి దృష్టితో ఫస్ట్ మనం మనలో ఈ సద్భావం అనేది పెంచుకోవచ్చు సంబంధంలో. హ్మ్. ఆ భావంతో నేను ఇప్పుడు ఆలోచిస్తాను. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? హ్మ్. పాయింట్ అంతా అదేనండి. హ్మ్. ఇప్పుడేమవుతుందంటే మనం కూడా ప్రాబ్లమ్‌లో పార్ట్ అయిపోతున్నాం. అవును. ఇప్పుడు మనం బాధపడి, మనం అరిచి, మనం గొడవలు పెట్టుకొని, దానివల్ల ప్రాబ్లమ్ ఏమన్నా సాల్వ్ అవుతుందా? ఇంకా పెరుగుతుందా? పెరుగుతుంది గానీ సాల్వ్ అయితే అవ్వట్లేదండి. ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, ఒక మనిషి నీళ్ళల్లో దూకాడు. ఆ మనిషికి ఈత రాదు. మునిగిపోతున్నాడు. ఇంకో మనిషి దూకాడు. ఆ మనిషిని కాపాడడానికి. సో, ఆ మనిషి చేతులు పట్టుకుంటున్నాడు. ట్రై చేస్తున్నాడు బయటకి రాద్దామని. కాసేపటి తర్వాత తెలిసిందేంటంటే ఇతనికి కూడా ఈత రాదు. హ్మ్. ఏమవుతది? ఇద్దరూ మునిగిపోతారు. ఆ! ఇప్పుడు ఇంట్లో జరుగుతుంది అదే. అట్‌లీస్ట్ ఒక వ్యక్తి సమాధానం ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ సద్భావంతో ఉండి ఆలోచించగలిగితే అట్‌లీస్ట్ ఒక్కళ్ళన్నా థింకింగ్ దట్ ఆ సొల్యూషన్ ఏంటి అనేది ఇంట్లో. హ్మ్. ఒక్కళ్ళు అట్లా ఉన్నా సార్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారే తప్పితే అవతల వాళ్ళ మార్పు రావట్లేదు సార్ మేము గమనించినంత వరకు. వదిలేయండి. ఎట్లా సార్? ఇప్పుడు నాకు బాంధవ్యాలన్నాక అది వదిలేసి బతికా ఇప్పుడు ఆడవాడికి అంత ఇదే ఉంటే ఆ! సో, అదేనండి. అందుకే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. ఆడవాళ్ళకి సొల్యూషన్ చేసే కెపాసిటీ ఉంది. మనం ఏం చేస్తామంటే అండి, మనం ఒక్కళ్ళమే సాల్వ్ చేయాలన్నట్లు కూడా అనుకుంటాం. వి నీడ్ టు టేక్ ఎక్స్టర్నల్ సపోర్ట్ యాస్ వెల్. అండ్ కొన్నిసార్లు కొన్ని సమాధానం దీనికి సొల్యూషన్ రాకపోయి ఉండొచ్చు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. అది కూడా సంవత్సరాల తరబడి జరుగుతుంది సార్. అలాంటి ప్రయత్నాలు కూడా. అదేనండి మేడం. సో, నేను మిమ్మల్ని అడుగుతాను మేడం. మీరు ఉదయాన్నే నిద్ర లేస్తారా? లేస్తాం. ఉదయాన్నే ఎర్లీగా లేచే అలవాటు ఉందా మీకు ఫస్ట్ నుంచి? 4:00 4:00 వెరీ గుడ్. ఇప్పుడు అదే ఈవినింగ్, నైట్ కూడా ఎర్లీగానే పడుకుంటారా? 9:30, 10 మధ్య. ఆ! సో, ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలొచ్చారండి. అందరూ వచ్చారు. నైట్ 11, 12 అయిపోయింది. సో, మీ పరిస్థితి లోపల ఎలా ఉంటది? ఇబ్బందిగా ఉన్నా మనం చూసుకోవాలి కదా! మరి ఎట్లా అట్లా అనుకోని పడుకోలేము కదా! తప్పదు లేసి ఎందుకు అంటున్నాను? మీకది లే అలవాటు గదా! అలవాటే. కానీ ఆ సందర్భానికి మనం చేయాల్సినవి ఉన్నప్పుడు లెగవాలి కదా! ఇప్పుడు వెళ్లి డోర్ తీయాలి, వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి.
ఓకే. రైట్ అనుకోని అప్పుడు పడుకుంటాం. అంతేగాని వాళ్ళని అలా వదిలేసి తలుపు తీయకుండా ఎలా పడుకుంటాం? పడుకోలేం కదా! ఇప్పుడు ఇక్కడ మీ కంఫర్ట్ కన్నా ఎదుటి వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు? ఇంకా సందర్భానికి తప్పదు. ఇప్పుడు మనకి పద్దాక అనుకుంటే కుదరదు కాబట్టి. ఆళ్ళు కూడా బావుండాలి. వాళ్ళు కూడా కన్వీనియంట్‌గా ఉండాలి గదా! మరి. హ్మ్. ఒక్కసారి ఇక్కడ చూస్తే ఏం జరుగుతుందనేది, ఎప్పుడైతే ఆ సంబంధం ఇంపార్టెంట్ అని అనుకున్నానో, ఆ టైంలో నా పర్సనల్ ఏదైతే డిస్కంఫర్ట్ నేను ఫేస్ చేస్తున్నానో, అది సెకండరీ అయిపోయింది. ఆ సందర్భంలో ఆ మనిషికి ఏది కావాలో అది చేశాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ సాధారణంగా మనం చేస్తున్నవే. కాతే ఒక చోట చేస్తున్నాం, ఇంకో చోటకి మైండ్ ఆ జ్ఞానం అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు అంతే. బస్‌లో ఎళ్తున్నారు. సీట్‌లో కూర్చున్నారు మీరు. అన్ని సీట్‌లన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఒక స్ట్రేంజర్ వచ్చి, "ఏవండీ కొంచెం జరగండి. కూర్చుంటాను" అని అడిగారు. సో, సాధారణ పరిస్థితుల్లో ఏం చేస్తాం? మీరు అలసిపోయి ఉన్నారు రోజల్లా. ఏ సీట్లు ఖాళీ లేవు. ముగ్గురు కూర్చోవాలి. సీట్‌లో ముగ్గురు కూర్చొనున్నారు. ఆయనెవరో గూడా తెలీదు మీకు. ఆమెవరో గూడా తెలీదు. వచ్చి కొంచెం జరగండండి అని అడుగుతున్నారు. సాధారణంగా ఏం ఆన్సర్ ఒస్తది? అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ ఇవ్వలేము. ఎందుకంటే మనం అలసిపోయి ఉన్నాం ఆ! కాబట్టి. ఇప్పుడు సో, లేదు కదండీ! ఖాళీ చూస్తున్నారు కదండీ! ఆ! అని చెప్తాం. అదే మనకు ఓపికగా ఉన్నామనుకోండి, సరే పర్లేదు కూర్చొని అని మనం ఆ! లెగుస్తాం. ఆ! ఫస్ట్ కేస్ తీసుకుందాం. సో, సేమ్ మీకు ఓపిక లేదు. రోజంతా పని జేస్తున్నారు. కూర్చున్నారు. నెక్స్ట్ స్టాప్‌లో మీ క్లోజ్ ఫ్రెండ్, మీ ప్రాణ స్నేహితులు ఒక ఆమె ఎక్కింది. ఏం జేస్తారు? తను గూడా లెగవలేము అలసిపోయింది. కానీ అరే తను గూడా అలసిపోయే ఉంది. కానీ లెగవలేము సార్. అంటే నేను ఆ! ఆ షాప్ లెగలేరు. కానీ అడ్జస్ట్ అవుతారా? మీ పక్కన వాళ్ళని గూడా అడుగుతారా? కొంచెం సర్దుకోండండి అని? లేదు. వాళ్ళు అడిగినా కూడా ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూర్చున్నారు. అడగరు. మీ క్లోజ్ ఫ్రెండ్ అసలు అడగలేదు. మీరే. మనకి ఎట్లా ఉంటది. ముందు ఆ! వాళ్ళు సో, సిట్యుయేషన్ మీరే అకామిడేట్ చేస్తారు గదా! సరే. థర్డ్ స్టాప్‌లో మీ మీ పేరెంట్సో, మీ టీచరో, లేదు మీరు పనిచేస్తున్న సంస్థ యొక్క మీ బాసో ఎవరో వచ్చారు పెద్దోళ్ళు. వాళ్ళు గూడా అలసిపోయి ఉన్నారని తెలిసింది. ఏం జేస్తారు? తప్పకుండా లెగుస్తాం. ఈ 3 సందర్భాల్లో అవసరం అనేది ఒకటే ఉంది. బట్ ఏం మారుతుంది? మన అనే దగ్గర మారుతుందంటారా సార్? మన అనే ఫీలింగ్ మన యెస్. బిహేవియర్. ఇదేనా? యెస్. సంబంధంలో జరుగుతుంది అదండి. ఆ మన అనే ఫీలింగ్ గనక ఉంటే, కష్టమైన పనులైనా మనం కావాలని విల్లింగ్‌తో చేస్తాం. అడ్జస్ట్‌మెంట్ అనుకోవట్లేదు. ఫస్ట్ గనక పరిచయం లేని వ్యక్తి కొంచెం ఫోర్స్‌గా చాలా జరగండి అని చెప్పి మనల్ని తోసేసి కూర్చుంటే, అప్పుడు మన లోపల ఫీల్ అవుతాం చూసారా? అది అడ్జస్ట్‌మెంట్ అన్నమాట. కానీ మన అనుకున్న వ్యక్తిని కూర్చోబెట్టడానికి మనం సర్దుకుంటున్నాం చూసారా? అక్కడ డిస్కంఫర్ట్ ఉంది. లైక్ సౌకర్యం లేదు. ఇబ్బంది కలుగుతుంది. కానీ అకామిడేషన్ అంటున్నారు. అంటే మీరు విల్లింగ్‌తో చేస్తున్నారు. ఆ పెయిన్‌ని విల్లింగ్‌గా తీసుకుంటున్నాం. సంబంధంలో ఫస్ట్ డెవలప్ అవ్వాల్సింది ఆ ఫీలింగ్ అండి. మన అనే ఫీలింగ్. నా ఆ మనిషితో నాకు సంబంధం ఉంది అనే ఫీలింగ్. యాక్సెప్టెన్స్. సో, అయితే అదే సమ్మరీ అండి. ఈ ఏంటంటే ఇది ఇంగ్లీష్‌లో రాసుంది. నేను తెలుగులో చెప్తాను. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ఉద్దేశ్యం పట్ల ఆ స్పష్టత అనేది ఉంటుందో, నాకు ఆ మనిషికి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని చూడ్డానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే ఇది చూసానో, అప్పుడు ఆ మనిషి సామర్థ్యం తక్కువ అనిపిస్తే, నేను ఆ సామర్థ్యాన్ని పెంపొందించడానికి నేను పని చేస్తాను. ఎఫర్ట్ పెడతాను. కానీ ఎప్పుడంటే, ఫస్ట్ ఆ మనిషి ఎష్యూర్ అయినాక, ఈ మనిషి నా వెల్ విషరు,
నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అని ఫస్ట్ ఎష్యూర్ చేసినాకే. ఇప్పుడేం చేస్తున్నాం అంటే డైరెక్ట్‌గా వెళ్లి కరెక్ట్ చేసేస్తున్నాం. అది నచ్చట్లేదు అవతల వాళ్ళకి. వింటలేదు. నువ్వు నా మాట వింటలేదని మళ్ళీ ఇంకో సైకిల్ ఆఫ్ గొడవలు నడుస్తుంది. ఈ 2 గొడవలు జరిగినాయి కాబట్టి మూడో గొడవ నడుస్తుంది. సో, కనెక్ట్ ఫస్ట్, కరెక్ట్ లేటర్ అండి. ఇంకోటేంటంటే, నా సామర్థ్య లోపం గూడా ఉండే అవకాశం ఉంది గదా! సో, అప్పుడు నేను బాధ్యత తీసుకుంటాను. నేను చెప్పే విధానము, నా మనసులో భావం పెంపొందించుకోవటానికి. సో సో, ఇది ఇప్పటివరకు చెప్పిందండి. సో, సమయాభావం దృష్ట్యా నేను కొంచెం ముందుకు వెళ్తాను. అందరి దగ్గర పెన్ను, పేపర్ ఉన్నాయండి? ఉంటే నాకొకసారి అన్‌మ్యూట్ చేసి అవును అని చెప్పండి. లేదా డిజిటల్ థమ్స్ అప్ ఉన్నాయండి. అందరూ కూడా పెన్ను, పేపర్ తీసుకోండండి. ఉన్నాయండి. నెక్స్ట్ ఒక 30 నిమిషాలు ఎటువంటి మల్టీ టాస్కింగ్ చేయొద్దండి. అందరూ కూడా శ్రద్ధగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇది లెక్చర్ కాదు. ఇది ఒక అనుభవము. సో, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఒక 30 నిమిషాల తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో మనలో. సో, అందరూ కూడా ఈ యాక్టివిటీ చేయండండి. ఇది యాక్టివిటీ, లెక్చర్ కాదు. సో, మీరు చేస్తేనే మీకు ఆ వాస్తవం అనేది కనిపిస్తది. ఓకే? సో, ఒక పెన్ను, పేపర్ లేకపోతే ఎళ్లి తెచ్చుకోండి. సో, ఆ పేజ్‌లో అండి కొత్త పేజ్ తీసుకోండి. ఫ్రెష్ పేజ్. ఆ పేజ్‌కి మధ్యలో ఒక సర్కిల్ గీసి తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు మాత్రమే తెలిసిన వాళ్ళు తెలుగులోది ఉన్నది రాయండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ స్టేట్మెంట్ రాయండి. నేను ఈరోజు నేను సాధించగలిగిన, చేయగలిగిన, నేను ఈ స్థితిలో ఉండటానికి సహకరిస్తూ ఉన్నవారు. పీపుల్ హూ కాంట్రిబ్యూటెడ్ టు వాట్ ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ టుడే అనేది స్టేట్మెంట్ రాయండి. ఈ స్టేట్మెంట్ సర్కిల్‌లో రాయండి. రాసిన తర్వాత నాకు థమ్స్ అప్ చూయించండి. ఆర్ అన్‌మ్యూట్ చేసి యెస్ అని చెప్పండి. నాకు తెలుసు ఎవరెవరు రాశారు. స్టేట్మెంట్ ఒకసారి మళ్ళీ చెప్పరాండి? ఇక్కడ కనిపిస్తుంది గదా! స్క్రీన్‌లో సన్న కనిపించట్లేదండి? సన్న పిల్లలున్నాయమ్మా ఇంకొకసారి చెప్పండి రాసి. సరేనండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మీకు ఇంగ్లీషు మీరు కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్‌లో రాసేసుకోండి. ఇంగ్లీష్ రాదు అంటే తెలుగులో రాయండి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి నేను ఏదన్నా సాధిస్తే, నేను సాధించిన, నేను ఈరోజు చేస్తున్న పనులు చేయగలగటానికి నాకు సహకరించిన వాళ్ళు, సహకరిస్తూ ఉన్నవాళ్ళు ఈవెన్ టుడే. రాశానండి. హ్మ్. అయితే నేను చెప్పే సూచనలు చాలా జాగ్రత్తగా వినండి. దీని చుట్టూ ఒక్కొక్క యారో మార్క్‌కి ఒక్కొక్క పర్సన్ పేరే రాయండి. ఒక్కొక్క యారో మార్క్ పెట్టుకుంటూ వెళ్ళండి. సర్కిల్ చుట్టూ. ఒక్కొక్క యారో మార్క్‌కి ఒక్క తలకాయ, ఒక్క హెడ్ పేరే రాయండి. ఎవరు మీరు ఈ స్థితిలో ఉండటానికి, మీ లైఫ్‌లో ఏదైతే చేస్తున్నారో ఇవాళ అది చేయగలగటానికి, మీరేమైనా సాధించుంటే అది చేయటానికి, మీకు సహకరించిన వాళ్ళ పేర్లు రాయండి. ఒక్కొక్క యారో మార్క్‌కి ఒక్కొక్క మనిషి పేరే. ఏ బ ఎక్కువ అదే ఈ టీచర్సు, పేరెంట్స్ అలా రాయకండి. వాళ్ళ పేరు లేదా ఒక సంబంధం. ఒక్కొక్క యారో మార్క్ ఒక్కొక్క పేరు రాసుకుంటూ వెళ్ళండి. నేను మధ్య మధ్యలో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. మీకు ఆలోచనలు రావటానికి. అవి వింటూ ఉండండి. డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మిమ్మల్ని మీరు పుష్ చేస్తూ రాస్తూ ఉండండి. మీ లైఫ్ అంతా స్కాన్ చేసి. స్టార్ట్ చేయండి. మిగిలిన వాళ్ళండి ఎవరన్నా వింటూ ఉంటే పాసివ్‌గా మనవే అండి. ఇది చేయండండి. పెన్ను, పేపర్‌తో చేస్తే
దీనివల్ల ఉపయోగం ఉంటుంది. నాకున్న నాలెడ్జ్, నాకున్న నైపుణ్యాలు, కౌశల్యాలు, స్కిల్స్ ఇవాళ నేను ఏదైనా చేయగలుగుతున్నానంటే వాటికి సహకరించిన వాళ్ళు అవి నేర్చుకోవటానికి. నా అవసరాలు, శారీరక అవసరాలు కానీ, మానసిక అవసరాలు కానీ, ఎమోషనల్ నీడ్స్ కానీ, ఫినాన్షియల్ నీడ్స్ కానీ, నా అవసరాలు తీరటానికి నాకు సహకరించిన వాళ్ళు. నా నా జన్మకి నేను ఎదగటానికి, నేనేదైనా సాధించడానికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు, అవి రావటానికి సహకరించిన వాళ్ళు. మీ యొక్క 24 గంటలు ఒకసారి స్కాన్ చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేస్తున్న పనులన్నిటికీ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా సహకరిస్తున్న వాళ్ళు. మీరు ఆ పని చేయగలగటానికి. మీ జీవితం సజావుగా గడవటానికి ఎంతమంది సహకరిస్తున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు.
మీకు కొంతమంది డైరెక్ట్‌గా, నేరుగా సహకరించిన వాళ్ళుంటారు. కొంతమంది ఇండైరెక్ట్‌గా సహకరించిన వాళ్ళుంటారు. అంటే వేరే రూపం. డైరెక్ట్‌గా కాదు, ఇండైరెక్ట్‌గా. మీ యొక్క లైఫ్‌లో ఒక్కసారి స్కాన్ చేయండి. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లో మీ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు. మీ 24 అవర్స్ ప్రతి గంట ఒకసారి స్కాన్ చేయండి మీ టిపికల్ డేలో. ఎవరెవరు మీ లైఫ్ సజావుగా గడవటానికి ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు? ఆ పేర్లు రాస్తున్నప్పుడు, ఈ దృష్టితో ఆ మనిషిని చూస్తున్నప్పుడు మీ మనసులో కలుగుతున్న భావాన్ని గమనించండి. జ్ఞాపకం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది డైరెక్ట్‌గా కాంట్రిబ్యూట్ చేసుంటారు. కొంతమంది ఇండైరెక్ట్‌గా కాంట్రిబ్యూట్ చేసుంటారు. టేక్ 1 మోర్ మినిట్ టు కంప్లీట్ ద యాక్టివిటీ అండి. ఒక నిమిషం తీసుకోండి యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి. మీరు ఇంకా ఏమన్నా పేర్లు గుర్తుకు రావట్లేదు అంటే, ఆ పెన్ను పక్కన పెట్టి సరిగ్గా కూర్చోండి. అండ్ జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీ మనసులో ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి, ఎలాంటి భావాలొస్తున్నాయి. ఎవరైనా ఇంకా రాస్తుంటే కంటిన్యూ చేయండి. ఆఫ్టర్ 30 సెకండ్స్ యూ కెన్ స్టాప్. ఓకే. బ్యాక్ టు క్లాస్ అండి. అందరూ అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి. ఎవరైనా మాట్లాడదలిచిన వాళ్ళు లేదా చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఏ ఏ ఏ ఏం ఆలోచనొస్తుంది? మీరు ఇప్పుడు రాసిన మీ డయాగ్రామ్ చూసిన తర్వాత, ఇప్పుడు ఆ పిక్చర్ ఏదైతే ఎమర్జ్ అయిందో, అది చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
ఫస్ట్ కృతజ్ఞత. చిన్నప్పుడు అంతా కూడా గుర్తొచ్చిందండి. అంటే చిన్నప్పటి నుంచి అన్నప్పుడు ఉమ్. ఒకసారి అంతా గుర్తు ఉమ్. తెచ్చుకున్నాము. ఎలాంటి ఆలోచన అంటే ఎలాంటి భావం వస్తుంది మనసులో? ఏమనిపిస్తుంది? ఏం సార్ వాట్ సర్ప్రైజ్డ్ యూ? అంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉండడానికి ఇంతమంది నాకు చిన్నప్పటి నుంచి సహకరించారా అన్న ఒక ఫీలింగ్. అంటే నేను అని చెప్పుకుంటున్నాను కానీ, ఇందులో నేను చేసిందేం లేదు. నేను ఈ స్టేజ్‌లో ఉండడానికి ఇంతమంది హెల్ప్ తీసుకున్నానా అంటే ఇప్పుడు మీరు యారోస్ ఇచ్చారు కానీ, ఇంకా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారనమాట. ఇంకొంచెం చాలా. టైం ఉంటే ఇవాళ కూర్చొని చేయండి. ఇవాళ హోంవర్క్ అదే. ఇవాళ హ్మ్. యాక్టివిటీని ఇంకా కాసేపు ఇంకో గంట సేపు టైం కేటాయించండి. సో దే ఒకటి చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళని చూస్తే కనిపిస్తున్నారు ఇంతమంది ఉన్నారు అని. అవునండి. శ్రీలత గారు ఏమంటున్నారంటే ఎవరైతే మనల్ని హర్ట్ చేశారో వాళ్ళు కూడా ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేశారు. ఎస్. సో ఎవరైతే ఆ టైంలో వీళ్ళ వల్ల నాకు సమస్య వచ్చింది అని అనుకున్నామో కానీ వాళ్ళు కూడా ఏదో విధంగా మన లైఫ్కి హెల్ప్ చేశారు. ఇంట్రెస్టింగ్. వేరే వాళ్ళండి, మీ ఇన్సైట్స్ ఏంటి? వాట్ సర్ప్రైజ్డ్ యూ? మీరు రాసింది మీరు చూసుకున్నాక ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా? ఒక ఓకే. నేను లాస్ట్‌లో మాట్లాడతాను సార్. చెప్పండి. ఓ 25 వరకు లిస్టొచ్చిందండి. ఆ తర్వాత నాకనిపించింది. నేనెక్కిన బస్సు డ్రైవర్‌తో సహా చివరికి ఊబర్ వాళ్ళతో సహా అందరూ మన సపోర్ట్ చేస్తేనే కదా మనం ముందుకెళ్తున్నాము. నేనెక్కిన బస్సు డ్రైవర్ నన్ను సేఫ్‌గా దింపబట్టే గదా! 10 రోజుల క్రితం డ్రైవర్ దింపబట్టే గదా! ఈరోజు ఇలా ఉన్నాను అనే ఒక రియలైజేషన్ వచ్చింది. ఓకే. సో, సో అనంతం. దే ఆర్ మెనీ పీపుల్. ఓకే. కొంచెం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దామండి. కొంచెం నాకు సమయం తక్కువ ఉంది. అందరూ కొంచెం నిటారుగా కూర్చోండి స్ట్రైట్‌గా. అందరూ కళ్ళు మూసుకోండి. ఆ లిస్ట్‌లో ఒక ఒక పర్సన్ ఒక పర్సన్‌ని గుర్తు తెచ్చుకోండి. ఎవరి ద్వారా అయితే మీ లైఫ్‌లో ఎక్కువ మంచి జరిగిందో, ఎవరైతే మీ జీవితానికి సిగ్నిఫికెంట్‌గా కాంట్రిబ్యూట్ చేశారు అని అనుకుంటారో ఒక మనిషిని గుర్తు తెచ్చుకోండి. ట్రై టు రిమెంబర్ ద పర్సన్ who contributed significantly to your life. ఆ మనిషి ఏం చేశాడు మీకు? చిన్నది గాని, పెద్దది గాని గుర్తు తెచ్చుకోండి. వాట్ దట్ అదర్ పర్సన్ హస్ డన్ ఫర్ యూ. ఇట్ కెన్ బి స్మాల్ థింగ్, బిగ్ థింగ్. ఇన్ వాట్ వేస్ ద అదర్ పర్సన్ యాడెడ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఆ మనిషి చేసిన పనులేంటి? ఆ పనుల వల్ల మీకు జరిగిన మంచి ఏంటి? ఎలా ఆ పనులు మీ జీవితానికి ఒక విలువని యాడ్ చేసినాయి? రికలెక్ట్. ఇట్ కెన్ బి ఎ స్మాల్ థింగ్, బిగ్ థింగ్. చిన్న పనైనా కావచ్చు, పెద్ద పనైనా కావచ్చు. ఓకే. కళ్ళు తెరవండండి అందరూ. మీ నోట్‌బుక్ రండి. ఒక 4-5 స్టేట్మెంట్స్ రాయండి. ఏం చేశాడు ఆ మనిషి మీకు? ఒక 5 వాక్యాలు రాయండి మీ మీ పుస్తకంలో. ఏం చేశారు ఆ మనిషి? దానివల్ల ఏం మంచి జరిగింది మీకు?
సో మీరు రాసేసుంటే జస్ట్ పెన్ పక్కన పెట్టి జస్ట్ ఒక్క నిమిషం మీ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ మీలో వస్తున్న భావాన్ని, ఆలోచనని గమనించండి. రాయని వాళ్ళు కంప్లీట్ చేయండి యాక్టివిటీ. అయితే ఇప్పుడు మీ మనసులో ఏదైతే భావం వస్తుందో ఆ భావాన్ని కృతజ్ఞతా భావం అన్నారండి. ఏంటంటే ఎప్పుడైతే మనం బ్రతకటానికి, మన ఉన్నతికి, మనలో జరిగిన ఏ మంచైనా దీనికి ఎవరి నుంచి సహాయం ప్రాప్తించింది అని గుర్తించినప్పుడు మన మనసులో కలిగే భావాన్ని కృతజ్ఞత అన్నారు. గుర్తించి వ్యక్తపరిచినప్పుడు. ఫస్ట్ యాక్టివిటీలో మీరు చేసింది గుర్తించటం. ఆ మనిషి ఇంతకు ముందు కూడా మన జీవితంలో ఉన్నారు. కానీ ఆ దృష్టితో చూసినప్పుడు మన మనసులో ఈ భావం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక రాసిన 4, 5 లైన్లు ఉన్నాయి చూసారు కదా! గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం ఎక్స్‌ప్రెస్ చేయటం అంటే థాంక్ యూ చెప్పటం కాదండి. ఈ 4, 5 లైన్లు మీరు రాసింది అవతల మనిషికి చెప్పటాన్ని కృతజ్ఞతను వ్యక్తపరచడం అంటారు. ఎప్పుడైతే ఇది వ్యక్తపరుస్తామో అప్పుడు మనలో భావం అనేది వృద్ధి చెందుతుంది. అండ్ సంబంధం అనేది బెటర్ అవుతుంది. మునుపటి కన్నా ఇంకా దృఢంగా మారుతుంది సంబంధం అనేది. అయితే ఇదంతా బానే ఉంది. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇది వెరీ కామన్ సెన్స్ ఇది. ఈ 5 వాక్యాలైతే రాసారో, ఎందుకు ఈ 5 ఈ భావంతో ఎప్పుడూ ఉండలేకపోతున్నాము? ఎందుకు ఇది సహజంగా ఎదుటి మనిషికి చెప్పలేకపోతున్నాం? జనరిక్‌గా ఆన్సర్ చెప్పొద్దండి. మీ లైఫ్‌లో మీరొక్కసారి అడగండి. సహజంగా మీరు ఈ 5 వాక్యాలు రాసింది అవతల మనిషికి చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతుంటే, సహజంగా అది రాలేకపోతుంటే, ఎందుకు రావట్లేదని మీరనుకుంటున్నారు మీ జీవితంలో? అది రాయమంటారా సార్? లేదా చెప్పండి. నేను మిమ్మల్ని క్వెషన్ ఓకే. అడుగుతున్నాను. ఓకే. సార్ నేను నేచురల్‌గా చెప్తాను సార్. గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను అని ఆ ఎదుటి పర్సన్‌కి నేచురల్‌గా చెప్తాను. కానీ అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వాళ్ళ ఆ కాంపిటెన్సీ లోపం చూసినప్పుడు నెగెటివ్ ఫీలింగ్స్ కూడా వస్తుంటాయి సార్. క్వెషన్ ఏంటంటే, ఈ భావం అనేది సహజంగా మనలో ఎందుకు ఉండలేకపోతున్నాం ఈ భావంతో? ఈ 4, 5 వాక్యాలు ఏదైతే రాసారో, ఆ మాటలు ఎందుకు చెప్పలేకపోతున్నాం అందరితో? ఎవరి గురించైతే రాసానో వాళ్ళకైతే నేను చెప్తున్నాను సార్. వాళ్ళొక్కళ్ళే కదండీ! మన సంబంధాలన్నీ. ఓకే. ఆ సర్కిల్‌లో రాసిన వాళ్ళందరిలోనా? అందరికి. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకు ఇది సహజంగా ఎందుకు రావట్లేదు? ఎ ఏంటి స్ట్రగుల్ ఏంటి?
ఎవరైతే ఇప్పటివరకు అసలు మాట్లాడలేదో అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు ఎందుకు అనుకుంటున్నారు? అవతల వాళ్ళలో వేరే వేరే భావాలు కూడా వస్తుంటాయి కదండి. డిఫరెంట్ సన్నివేశాలు, సందర్భాలు ఫేస్ చేస్తాం. అంటే మీ ఆ గురించి భావాలు మీ గురించి మీరు ఆ వ్యక్తి పట్ల ఈ భావంతో సహజంగా ఎందుకు ఉండలేకపోతున్నాం మనం? అదేనండి. ఆ వ్యక్తితోటి డీలింగ్స్ ఉన్నప్పుడు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటూ ఉంటుంది. అందుకని చెప్పలేకపోయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి చెప్తాం. ఉమ్, అది. సార్ ఇంకోటి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పీపుల్ రాసాం కదా సార్ సర్కిల్ చుట్టూ. ఉమ్, అంతమందిలో మనం ఒక వ్యక్తి గురించి బాగా ఆలోచించి రాసామంటే సో దట్ పర్సన్ షుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ అస్ సో మచ్ అనమాట. చాలా 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 చేసి ఉంటారు. సో ఉమ్, మనం ఆ పర్సన్ ని ఇంకా గ్రాంటెడ్ తీసేసుకుంటాం. వాళ్ళకి బేసిక్ గా చెప్పాలంటే వాళ్ళకి మనమే లోపం అన్నట్టు చేశారు మనకి ఉమ్, ఉమ్, ఒక పర్సన్ కి. సో గ్రాంటెడ్ కి ఎంత చేసుకున్నాం. సో వాళ్ళు మనం తిట్టినా ఆర్ కొంచెం అగ్రెసివ్ గా వాళ్ళతో బిహేవ్ చేసినా సరే వాళ్ళైతే మనల్ని ఏమన్నారు సార్. నేను అర్థం చేసుకుంది అయితే నాకు ఇదే అయింది. ఎందుకంటే నేను రాసిన ఆ మెయిన్ పర్సన్ పేరు మా మదరే సార్. చాలా చాలా కాంట్రిబ్యూట్ ఇంట్రెస్టింగ్. చేశారు. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. సో యా సో అయితే మీకు ఒక ఎనాలజీ అడుగుతానండి అందరినీ. సో ఒక 2 minutes నేను క్లోజ్ చేస్తాను, టైం అవుతుంది కదా. ఆ, ఒక రీసెంట్గా ఇది చాలా వైరల్ అయిందండి వీడియో. ఇది చాలా ఏంటంటే ఒక 22 ఏళ్ళ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు బర్త్డేకి బ్రాండ్ న్యూ BMW కార్ కొనిచ్చారనమాట. అయితే అబ్బాయికి అది నచ్చల. ఆ కార్ని ఒక నదిలోకి, ఒక కాలువలోకి తోసేశాడు స్టార్ట్ చేసి. ఎందుకయ్యా అంటే ఆ అబ్బాయి జాగ్వార్ అంటే దీనికన్నా ఇంకా ఎక్కువ ఖరీదైన కారు అడిగాడు. దీ దీనికన్నా బెటర్గా ఉంటుంది అనే కారు అడిగాడు. అది ఇవ్వలేదని చెప్పి దీన్ని నదిలో తోసేశాడు. ఇలాంటి పని చేశాడని విన్నప్పుడు ఆ అబ్బాయిని వర్ణించడానికి ఎలాంటి పదాలు వాడతామండి? అబ్బాయిని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? అన్మ్యూట్ చేసి అందరూ చెప్పండి ఒక్కొక్క పదం. ఏమంటాం అలాంటి అబ్బాయిని? మూర్ఖుడు అంట. మూర్ఖుడు. ఇంకా మిగిలిన వాళ్ళండి ఒక్కొక్క పదం మీరు ఎలా గ్రేట్ పర్సన్. మీరు ఎలా వర్ణిస్తారు అబ్బాయిని? అంటే ఈ అబ్బాయి మానసిక స్థితిని. అంటే తను కోరుకున్నది దక్కలేదని చేతిలో ఉంది విలువైందైనా కూడా పడేసేసాడు. అదే ఎలా ఒక పదం వాడండి, ఒక పదంతో వర్ణించండి అబ్బాయిని, డిస్క్రైబ్ చేయండి. మేడం మూర్ఖుడు అన్నారు, ఇంకొకరు పిచ్చివారు. సెల్ఫిష్ సార్. సెల్ఫిష్, ఓకే. సెల్ఫ్ సెంటర్డ్. ఇంకా మిగిలిన వాళ్ళు కష్టమండి. ఇట్లా మీరు ఇంత సైలెంట్గా ఉంటే ఈ వర్క్షాప్ అయితే ఇలా నడవదు. సో ఈడియట్ అండి. సీరియస్లీ ఏ మాత్రం ఆలోచించకుండా ఈడియట్. ఓకే. ఈడియట్. సో మొండితనం సార్. మొండాడు. ఓకే. సో అది కరెక్ట్ అనిపించింది చేశాడు అంతే. అదంతా కాదు, ఇంకా తన మైండ్ సరే సార్, నేను ఒక పాయింట్ కన్వే చేయదలుచుకున్నాను, అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ అబ్బాయిని తీసేసి మిమ్మల్ని పెట్టండి ఆ అబ్బాయి స్థానంలో. లైఫ్లో ఎన్ని విషయాలు మంచిగా నడుస్తున్నాయి, ఎన్ని విషయాలు సవ్యంగా సరిగ్గా ఉన్నాయి, ఎన్ని వేరే వాళ్ళతో కాకుండా మీ లైఫ్ని మీరు చూసుకుంటే ఇన్ని విషయాల్లో మనం రియల్గా బ్లెస్డ్ ఫీలింగ్, అంటే ఎన్ని విషయాలు సరిగ్గా జరుగుతున్నాయి. ఇవి చూసి ఈ కృతజ్ఞతా భావంతో ఉంటున్నామా? ఏదైతే మనం అనుకున్నది జరగలేదో, ఏదైతే మనం మనం వేరే వాళ్ళని చూసి మన దగ్గర లేదనుకుంటున్నాము, వాటినే చూస్తూ ఎప్పుడూ లేనిది దాని వైపు చూస్తూ ఈ కృతజ్ఞత లేకపోవటం అనే బాధ, కృతజ్ఞత అంటారు, ఆ భావంతో జీవితాన్ని గడుపుతున్నాము. ఎక్కువ సార్లు ఏం నడుస్తుంది మీ మనసులో? ఇది మీకు ఒక రిఫ్లెక్షన్ క్వశ్చన్ అండి. అలా మన లైఫ్లో కూడా
ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఏదైతే లేదో దాన్నే చూసుకుంటూ ఉన్నదాన్ని చూసుకోకుండా ఇలా ఉంటే ఆ అబ్బాయికి మనకి తేడా ఏంటి? రెండు, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఎవరైతే ఆ 5 రిలేషన్షిప్స్ రాశారో నిన్న, వాళ్ళ లైఫ్ వాళ్ళని చూసినప్పుడు ఎస్ వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తున్నారు, ఎస్ కొన్ని మనం అనుకున్న పనులు చేయట్లేదు. ఈ పూర్ణమైన ఈ పిక్చర్ని, కంప్లీట్ పిక్చర్ని చూస్తున్నామా, ఓన్లీ ఏదైతే చెయ్యట్లేదో వాటిని మాత్రమే చూస్తూ కంప్లైంట్ చేస్తూ ఉన్నామా? మీకు ఏదైతే మంచి జరుగుతుందో, ఎవరైతే మీకు సహాయ సహకారం అందిస్తున్నారో వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామా? ఎవరైతే మనం చేసిన పనులకి ఎదుటి వాళ్ళు కృతజ్ఞత చెప్పట్లేదో వాళ్ళు చెప్పట్లేదని కంప్లైంట్ చేస్తూ కూర్చుంటున్నామా? ఎదుటి వాళ్ళు నా కృతజ్ఞత చెప్పట్లేదని ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చుంటున్నామా? ఈ ప్రశ్నల గురించి ఒక్కసారి రిఫ్లెక్ట్ అవ్వండి. 8 అయింది కదా! సో ఎవరన్నా వేరే పనుల వల్ల వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. హోంవర్క్ ఒక్కసారి ఇవాళ చేయండి కంపల్సరీగా. నిన్న మిస్ అయింది ఇవాళ చేయండి. ఈ గ్రూప్లో ఒక 2-3 వీడియోలు పెడతామండి. అవి తెలుగులో లేవు, హిందీ ఇంగ్లీష్లో ఉన్నాయి. అర్థమైన వాళ్ళు చూడండి, అర్థం కాని వాళ్ళు పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ప్రదీప్ గారని ఆయన ఒక స్మార్ట్ షార్ట్ సమ్మరీ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. సో బట్ అందరూ కూడా ఇవాళ మీ సంబంధాల్లో ఒక్కసారి ఈ 4 పాయింట్లు రాసి కనీసం ఒక ముగ్గురికి ఈ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయండి ఇవాళ. రేపు మార్నింగ్ మీరు వ్యక్తపరుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, వ్యక్తపరిచిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఫీలింగ్ మాటలు కాదు, భావం ఏంటో ఒక ముగ్గురు, మినిమం ముగ్గురు, మ్యాక్సిమం ఎంతమంది అయినా పర్లేదు, ఈ హోంవర్క్ చేసే రేపు క్లాస్కి రండి. చేయకపోతే రేపు రావద్దు. సో అందరూ కూడా ఈ హోంవర్క్ చేయండి. కనీసం ఒక ముగ్గురు వ్యక్తులు తీసుకొని ఇలా ఈ 5 వాక్యాలు ఒక్కొక్క మనిషి గురించి రాసి అవి వాళ్ళకి కన్వే చేయండి, ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ. అది చేస్తున్నప్పుడు మీ మనసులో భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అవతల వాళ్ళ నుంచి వస్తున్న భావాన్ని గమనించండి, రేపు షేర్ చేయండి. సో ఇక్కడ నేను ఆపుతున్నానండి. ఎవరైతే పని ఉందో వాళ్ళు వెళ్ళొచ్చు. ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు డిస్కస్ చేసింది అడగొచ్చండి. ఒక 5 minutes ఐ విల్ టేక్ ఇట్. సార్ మీ పర్సనల్ ఫ్యామిలీ కోసం ఏదో చెప్పారు, ఆ టైంలో నెట్ కట్ అయిపోయింది సార్, సరిగ్గా వినలేకపోయింది. కనీసం ఒక ముగ్గురు వ్యక్తుల్ని మీరు ఇంకో తీసుకొని ఆ లిస్ట్లో ఈ 5 వాక్యాలు రాయండి. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం జరిగింది, వాళ్ళు ఏం చేశారు మీకోసం. ఆ 5 లైన్లు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి, కృతజ్ఞతా భావాన్ని ఎక్స్ప్రెస్ చేయండి ఈ 5 లైన్లతో. మీ భావం ఏంటి, అవతల వాళ్ళ భావం ఏంటో రేపు వచ్చి చెప్పండి. ఇది హోంవర్క్. ఈ యాక్టివిటీ చేయకుండా రేపు క్లాస్కి రావకండి. ఓకే, సో ఇక్కడ ఆపుదామండి. ఏం క్వశ్చన్స్ ఏం లేకపోతే ఇక్కడ ఆపేస్తా అండి. థ్యాంక్ యూ అండి. సో అందరూ కూడా హోంవర్క్ చేసుకొని రండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కొంచెం శ్రద్ధ పెట్టండి, కొంచెం ఇంట్రెస్ట్తో చేయండి చెప్పిన పని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.